ఎవడైతే కంప్లైనెంట్ వాడే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాడంట. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన వెంటనే అరెస్ట్ చేయకపోతే బాబోయ్ జగన్మోహన్ రెడ్డి కూలిపోతాడు రాయ్ అని ఒక డెసిషన్కి వచ్చాడంట. డెసిషన్కి వచ్చి వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చారంట. మరి ఈలోపు కలెక్టర్ ఏమో ఎమర్జెన్సీ వచ్చేస్తాందిరా అని రాసేస్తాడు. ఇక్కడికి వచ్చి నన్ను పట్టుకుపోతారు, నన్ను చంపే ప్రయత్నం చేస్తారు, అన్నీ చేసేస్తారు. అంతా 4 ఉదయం 9 గంటలకి కంప్లైంట్ వచ్చిందని రాసుకుని, ఎందుకంటే ఎఫ్ఐఆర్ పూర్తిగా బుక్ చేయకుండా వచ్చి రేపుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయితే నెట్లో పెట్టాలి, నెట్లో పెడితే నేను స్టే తెచ్చుకుంటాను, ఇదో తొగడా కేసు అని చెప్పి. అందుకని చెప్పి ఒక ప్రీ ప్లాన్డ్గా ఆంజనేయులు, సునీల్ కుమారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేసిన కుట్ర. తర్వాత అదొక పాత్రధారిగా ప్రభావతి కూడా ప్రవేశించింది ఇందులో, ఈ క్రైమ్ లో. మీకు చాలా మంది సర్కిల్ ఉన్నారు కదా, పొలిటీషియన్స్ కానీ లేకపోతే అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది ఉన్నారు కదా. ఆ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? అంటే కొంత న్యూట్రల్ ఒపీనియన్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది న్యూట్రల్ ఒపీనియన్ ఎవరికీ లేదండి. అందరికీ తెలిసిపోయింది నెక్స్ట్ డే కల్లా నన్ను చాలా దారుణంగా హింసించారు అన్న సంగతి. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ నోన్ టు ఎవ్రీ పోలీస్ ఆఫీసర్, ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్. చాలా హైయెస్ట్ లెవెల్ వెళ్తా నేను మాట్లాడాను. దే ఆల్ కన్ఫెస్డ్. చేసిన ఏదో పనులు అన్ని చేసేసి మళ్ళీ చేశానని చెప్పుకోవడానికి సుసు పోసుకుంటున్నారు ఇప్పుడు ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు. అదే అసలు నేను కొట్టలేదంట. నువ్వు కొట్టకుండానే కార్లు పూరీలు అవుతారా? స్కెల్స్ ఎలా అవుతాయి? అవో కదా. సో ఎప్పటి వరకు ఇది ఉండొచ్చండి? వీళ్ళకి నోటీసులు ఇచ్చే కార్యక్రమం కానీ విచారణ పిలిచే కార్యక్రమాలు ఇవన్నీ ఎప్పుడు ఉండొచ్చు? అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐఓ మరి నామినేషన్ అపాయింట్మెంట్ ఆలస్యం అయిందని అనుకుంటున్నా, కానీ కొంత వేగం అయితే పుంజుకోవాలి. ఈలోపు సునీల్ కుమార్ ఆయన ఏదో విఆర్ఎస్ పెట్టుకుందామని ఆలోచిస్తున్నాడంట, మరి పెట్టేసాడో తెలీదు. మరి చిటికమని ప్రవీణ్ ప్రకాష్ ఆమోదించినట్టు ఇతను ఆమోదిస్తే ఇతను ఫారెన్ పోతాడు. అదే ఆ చర్చ అయితే ఉంది. సునీల్ కుమార్ గారు అలాగే ఆంజనేయులు గారు కూడా ఏదో రిజైన్ చేస్తారు అనేదో చర్చ నడుస్తూ ఉంది. మరి అవునా? ఏం యాక్సెప్ట్ చేయకూడదు. చాలా క్రైమ్స్ లో దే ఆర్ పార్ట్నర్స్. సో ముందు అసలు నా కేసు తెలియదాకా వాళ్ళని రిలీవే చేయకూడదు, సస్పెండ్ చేయాలి, రిలీవ్ చేయకూడదు. అంటే వాళ్ళు రిజైన్ చేస్తారు అనే వార్తల్లో నిజమెంతనే మనకు తెలియదు. చర్చ అయితే యాక్సెప్ట్ చేయకూడదు. దట్ ఈస్ యువర్ విష్. నా విష్ కాదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద క్రైమ్, దే కాంట్ బి రిలీవ్డ్ అంట. ఓకే, రైట్. సరే, ఇక